తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు. నమస్కారం ముఖేష్ అంబానీ గారు. జూన్ 29 ఏరువాక పౌర్ణమి, జ్యేష్ఠ పౌర్ణమి. పౌర్ణమి తిథులు అనేటివి చాలా ముఖ్యమైనటువంటిది. ఆ పౌర్ణమి తిథుల్లో లలితా సహస్రనామం కానివ్వండి, దత్తాత్రేయుడిని కానివ్వండి పూజించడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు కూడా ఉంటాయని చెప్తూ ఉంటారు. చాలామంది ఆ పుణ్యక్షేత్రాలు కూడా వెళుతూ ఉంటారు. మనం గానగాపూర్ చూసినట్టయితే కిటకిటలాడుతుంది పౌర్ణమి రోజు. ఏరువాక పౌర్ణమి అంటున్నారు, జ్యేష్ఠ పౌర్ణమి అంటారు. ఈ పౌర్ణమికి ఎటువంటి విశిష్టత ఉందంటారు? మనకు పౌర్ణమి అంటే అందరికీ ఇష్టమే. నాకు మహా ఇష్టం చిన్నప్పటి నుంచి. ఎందుకంటే మా గురుగారు పురాణపండి రాధాకృష్ణమూర్తి గారు లలితా సహస్రం చేయించి పులిహార పంచేవారు ఆ రోజు. అందుకని పౌర్ణమి వస్తుందంటే ఎంత పులిహార పెట్టేవారు, టేస్ట్ఫుల్గా ఉంటుందని వెళ్ళేవాళ్ళం. అసలు ఇక గానగాపురం పౌర్ణమి గురించి చూస్తే పంతులు గారులకు చాలా ఇష్టం. ఎందువల్ల ఫుల్ కలెక్షన్ వస్తుంది అక్కడ. 1000-1500 లేదే లోనకు కూడా వెళ్ళినవారు పంతులు గారులు. వీళ్ళు చెప్పేస్తున్నారు, వెళ్ళిపోండి పౌర్ణమికి వెళ్ళిపోండి గానగాపురం అని. అక్కడ ఫుల్ రష్, ప్రయోజనం కూడా శూన్యం గానగాపురం పౌర్ణమి రోజున వెళ్ళడం వల్ల. ఎందుకనంటే గానగాపురానికి ప్రైమరీ డెఫినేషన్ ఏంటంటే గురువు దర్శనాలు చేసుకున్నప్పుడు గురు పాదుకల దర్శనం చేసుకోవాలి. గురుపాదుకల దర్శనం లేదే గానగాపుర దర్శనం మామూలు గుడి కాదు కదా, గురువు గుడి కదా. కాబట్టి కాళ్ళు చూడందే, పాదుకలు చూడందే, ఆ గుడే, ఆ దర్శనమే వేస్ట్. ఓకే. కాబట్టి ఆ పౌర్ణమి రోజున వాళ్ళు పెట్టరు ఈ జనానికి భయపడి. అందువలన ఉత్తుత్తి విగ్రహం చూసుకుని దండం పెట్టాలి. బయట ఉత్సవ విగ్రహాన్ని బయట పెడతారు, అందరూ వెళ్తాం, దండం పెట్టుకుంటాం, వచ్చేస్తాం. మరి ఎందుకు అక్కడ ఆశ్రమాలను పెడతారు ఒక్కొక్కడు. గానగాపురంలో పెద్ద స్మగ్లింగ్ అనమాట ఇదంతా. ప్రతి ఒక్కడు ఆశ్రమం పేరు, సత్రమం, లాడ్జ్ అని పెట్టరు. మళ్ళీ వాళ్ళు పెట్టిన తర్వాత, ఆశ్రమం పెట్టిన తర్వాత అక్కడ పౌర్ణమి రోజున డబల్, ఇంచుమించు 99% ఆశ్రమాలు డబల్ చేస్తారు. ఎందువల్ల డబల్ చేస్తారంటే, ఏమంటే ఉత్తప్పుడు మాకు కలెక్షన్ ఉండదండి, పౌర్ణమి రోజునే వస్తారు జనం, మెయింటెనెన్స్ చేయాలి కదండి మరి వచ్చే భక్తులకి అంటారు. మరి ఈ పౌర్ణమి తిథి అదనమాట. పౌర్ణమి రోజున మనకి చంద్రుడు భూమికి దగ్గరగా వచ్చేస్తాడు. అండ్ పౌర్ణమి తిథికి పోటీ ఇచ్చేటటువంటిది ఏకాదశి. అప్పుడు కూడా భూమికి దగ్గరగా వచ్చేస్తాడు చంద్రుడు. కాబట్టి పౌర్ణమి రోజున మంచి ఇలా లాగుతాడు అనమాట వేవ్స్. అందువల్లనే తరంగాలు, వేవ్స్ అన్ని కూడా పైకి ఎక్కువ తరంగాలు వస్తాయి. మనఃకారకుడు చంద్రుడు మన మనసులో అన్నీ కూడా మా ఉత్సాహాన్ని నింపుతాడు. పౌర్ణమి రోజున టెన్షన్స్ కూడా నింపుతాడు. ఎక్కువ యాక్సిడెంట్లు అయ్యేది పౌర్ణమి రోజునే. ఈ ఏరువాక పౌర్ణమి, ఈ పౌర్ణమి రోజున ఎందుకు పూజ చేసుకోమన్నాడంటే యాక్సిడెంట్లో పడి చచ్చిపోకుండా ఉండడం కోసం మనం పౌర్ణమి అనేది పెడతారు. ఏకాదశి రోజున కానీ పౌర్ణమి రోజున కానీ ఉపవాసం ఎందుకు చేయమంటారంటే ఫ్లూయిడ్ కంటెంట్ని, బాడీలో ఎక్కువ ఫ్లూయిడ్ అనేటటువంటిది తగ్గించాలి, ఎక్కువ ఇవ్వకూడదు. ఉన్న ఫ్లూయిడ్నే పైకి లాగేస్తాడు చంద్రుడు ఏకాదశి రోజున, ఇది రోజున. అప్పుడు టెన్షన్ ఎక్కువ వస్తుంది. అందువలన మనం ఆ ఉన్నదే లాక్కుంటాడు, అది ఎలాగో మనం చేయలేం. కాబట్టి కొత్తగా మనం ఎక్కువ నీళ్లు తాగితే ఆ రోజు ఇంకా ఎక్కువ లాగుతాడు, ఎక్కువ టెన్షన్స్ వస్తాయి. సో ఇది సైంటిఫిక్గా ఉన్నటువంటి రీజన్. ఇకపోతే ఏరువాక పౌర్ణమి అనేటటువంటిది రాయలసీమలో ఫస్ట్ క్లాస్గా చేస్తారు. ఓకే. అలా అది దీన్ని ఆ రోజున మటన్ వండుకొని తింటారు ఏరువాక పౌర్ణమి రోజున. ఇది చాలా మందికి తెలియదు. రాయలసీమ గురించి నాకు బాగా తెలుసు అనమాట. అందువలన ఇకపోతే ఈ యొక్క ఏరువాక పౌర్ణమి రోజున ఏం చేస్తామంటే పశువులను పూజ చేస్తాం. ఓకే. రైతుల పండగ అది. మనకి సంక్రాంతి అని ఎలా అంటాం, సంక్రాంతి, కనుమ పండగ ఎలాగో ఇక్కడ రాయలసీమ ప్రాంతంలో ఏరువాక పౌర్ణమి అదనమాట. ఆ రోజు ఏం చేస్తారంటే పొలాల్లో ఉన్నటువంటి మంచిగా ఉన్నటువంటి పంటలన్నింటికి పొలాలకు వెళ్ళి పూజ చేస్తారు. పశు కొట్టాలకి, మనకి పాడి పంటలు కదా, పంటలను పూజ చేస్తాం, భూమిని పాడిని పూజ చేయాలి. కాబట్టి ఆ రోజు వెళ్ళి పశువులన్నీ కడిగి, పశువు పాకలన్నింటినీ కడిగేసి తుడిచేసి చక్కగా మనం బ్రహ్మాండంగా ఎద్దు కొమ్ములకు కూడా పువ్వులు కట్టి గౌరవిస్తాం మనం. కాబట్టి ఈ ఏరువాక పౌర్ణమి రోజున భూ సూక్తంతో పూజ చేసుకోవాలి. ఓం భూదేవి శ్రీదేవి, విష్ణుమూర్తికి 2 భార్యలు. మరి లక్ష్మీదేవిని పూజ చేస్తాం. మరి భూమాత లేకపోతే ఫుడ్డే లేదు మనకి. అంతే కదా. మనం ఏమనుకుంటాం, లక్ష్మీదేవి చాలా పాపులర్. ముఖేష్ ఇంటర్వ్యూ చేసిన ప్రతి ఒక్కడు పాపులర్ అయిపోయాడు. నువ్వు ఫస్ట్ నన్ను ఇంట్రడ్యూస్ చేసింది, ఇండస్ట్రీకి తెచ్చింది నువ్వే. ఈ రోజున మన వీడియోలు పాపులర్ అయినా, చూస్తున్నారు జనాలన్నా, మనం నలుగురికి తెలుసన్నా, ఇది ముఖేష్ చలవే. కానీ ముఖేష్ బయటికి వెళ్తే నన్ను ఒక్కడ కూడా పలకరించట్లేదండి, ఇంకా గుర్తుపట్టట్లేదేమో. కానీ లక్ష్మీదేవి అంత పాపులర్, భూదేవి అంత పాపులర్. నేను భూదేవిని చాలా తక్కువ మందే చూస్తారు. లక్ష్మీదేవి అంటే ఏంటి, లక్ష్మీదేవి విపరీతమైన పాపులర్, అందరికి వాళ్ళ డబ్బులు.
భూదేవి ఏంటి? భూదేవి గొప్పతనం మనకు తెలియదు. నేను కూడా అలా అనుకునేవాడిని. భూదేవిది ఏముంది, మనం నడిచేస్తున్నాం, తింటున్నాం, ఉంటున్నాం అని. భూదేవి తల్లి లేకపోతే మనకి ఫుడ్ పండదు నాయన. పళ్ళు ఉండవు, తిండి ఉండదు, ఏముండదు. అయినా కూడా ఒక్కడ భూదేవిని పూజ చేయడు. యజ్ఞయాగాదులు చేసుకొని కలెక్షన్ పట్టుకుపోతారు. కానీ భూమికి ఆసన పూజ కూడా ఉంటుంది. భూదేవికి మనం చేసుకోవాలి. ఆ విధంగా ఆ భూదేవి పూజే ఈ ఏరువాక పౌర్ణమి. అందువలన ఎవరైతే శక్తులు ఉన్నాయో చక్కగా ఆదిపరాశక్తి గ్రామ దేవతలు వీళ్ళందరూ కూడా ఆ రోజున పూజ చేస్తాం. కాబట్టి వీళ్ళందరూ గ్రామ దేవతలు వచ్చారు కదా, అందుకని మటన్ చికెన్ అంటారు. మటన్ చికెన్లు కొయ్యకూడదు నాయన. అసలు మనం మామూలు కూరగాయలతో చక్కగా గుమ్మడికాయ ఉంది, వంకాయ ఉంది, దొండకాయ ఉంది, ములక్కాడు ఉంది, వీటితో చక్కగా మనము ఈ యొక్క సాంబార్ పెడతాం, పులుసు అది పెట్టుకొని మనం దప్పడం ఆ కర్రీ పెట్టి చక్కగా ఈ యొక్క అమ్మవారికి నైవేద్యం పెట్టాలి. ఎవరైతే ఇటువంటివన్నీ కూడా పెడతారో, శాకాహార భోజనం పెడతారో, అటువంటి వాళ్ళకి కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళ యొక్క వంశం వృద్ధి చెందుతూ ఉంటుంది. తప్పకుండా. కాబట్టి ఇది ఏరువాక పౌర్ణమి రోజున ఆ రోజు శుభ్రంగా నిద్రలేచి శుభ్ర వస్త్రాలు ధరించి తమ పొలాలకు వెళ్ళి, పొలాలు లేనటువంటి వాళ్ళు భూమాతని పూజ చేసి ఇంట్లోనే భూమాతకి కలశం పెట్టి భూసూక్తం చేయాలి. ఏ పూజ చేసినా చేయకపోయినా, చివరికి లక్ష్మీదేవి పూజ చేసినా చేయకపోయినా కూడా భూ పూజ మాత్రం చేయాలి నాయన. ఏరువాక పౌర్ణమి చేయాలి. ఎందుకంటే ఫస్ట్ పుట్టగానే డబ్బులు కాదు మనకు కావాల్సింది, ఫుడ్ కావాలి. తల్లి పాలిస్తుంది ఫ్రీగా. పశుపక్షాదులకు ఎవరిస్తున్నారమ్మా డబ్బులు? భూమాత పండిన కాయలే కోసుకొని తింటాయి. దీన్ని బట్టి నేర్చుకోవాలి మనం. ఫుడ్ అనేటువంటిది ఎవరు తయారు చేశారమ్మా? క్లోరోఫిల్ చెట్లు తయారు చేస్తున్నాయి. వాటిలందరికీ ఫోటోసింథసిస్ ప్రాసెస్. మనకు కూడా అంతే. మనం ఏం చేస్తున్నాం? చెట్లు నరికేస్తున్నాం. ఆ రోజు చెట్లు వేయాలి, కొత్త చెట్లు. అది ఎవరు చెప్పరు. ఎందువల్ల మనం కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్ పీల్చేస్తున్నాం, ఆ కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తున్నాం. చెట్లు లేవనుకో ఆ కార్బన్ డైఆక్సైడ్ అలాగే ఉండిపోద్ది, ఆక్సిజన్ చస్తాం మనం. కాబట్టి ఏరువాక పౌర్ణమి రోజున ఎట్టి పరిస్థితుల్లో విధిగా ప్రతి వ్యక్తి కూడా దేవతా వృక్షాలు ఉన్నాయి. మేడి చెట్టు కానీ, రావి చెట్టు కానీ, జమ్మి, జువ్వి, ఆ తర్వాత మారేడు చెట్టు, వీటిల్లో ఏదో ఒక చెట్టు పెంచాలి నాయన. పెంచి వాటికి నీళ్లు పోసి ఆ రోజు పూజించాలి. తులసి చెట్టుని ఏ విధంగా అయితే పూజ చేస్తున్నామో ఆ చెట్టు పెద్ద అయిన తర్వాత బయట వేసుకోవచ్చు, అది వేరే విషయం. ముందైతే కుండీలో వేసి చక్కగా ఈ తులసి చెట్టుని పూజ చేసినట్టుగా ఈరోజు చేయాలి. ఇలా కనుక చేసినట్లయితే ఆ జగన్మాత అయినటువంటి సత్యభామ తల్లి, ఆమె మన భూతల్లి, ఆమె యొక్క అనుగ్రహంతో మనం కుబేర్లు అవుతాం నాయన. సో మొత్తానికి ఏరువాక పౌర్ణమి రోజు ఏం చేయాలని చాలా చక్కగా చెప్పున్నారు గురువు గారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.